హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారండి. మరి నేను మీ వెంకట్రావు దేవుడులు ఫ్రెండ్స్. మరి ఇక్కడ మేమైతే ఈరోజు చెరువు పనికైతే వచ్చి ఉన్నాం. చూడండి, మరి ఇక్కడ ఈ చెరువు మీకు చూపిస్తున్నాను కదా. ఈ చెరువు అయితే ఇంచుమించు 15 ఎకరాల పైనే ఉంటుందండి. మరి ఈ చెరువులో నీరంతా కూడా ఎండిపోయింది. చూడండి, మరి ఇక్కడ గట్టు ప్రదేశం నుండి మనం ఈ చివరి వరకు చూసినా ఎక్కడా కూడా మీకు వాటర్ అయితే కనిపించదు. ఈ చెరువు త్వరగా ఎండిపోద్ది. మరి ఇక్కడైతే చూడండి, కొద్ది నీళ్ళు అయితే కనపడుతున్నాయి. ఈ వాటర్ అదృష్టం ఏంటంటే పశువులు తాగడానికైతే ఇక్కడ వాటర్ అయితే ఉంది. మరి ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు చాలల్లో గేదెలు కానీ ఆవులు కానీ మేపుకొని మరి నీళ్లు పెట్టుకోవడానికి ఈ చెరువు దగ్గరికి అయితే వస్తారు. ఆ పశువులు నీళ్లు తాగడానికి ఇక్కడ నీళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ నీళ్లు మీకు చూపిస్తున్నాను. మరి ఈ ప్రాంతంలోనే కొంచెం ఎదురుగా అయితే పనిచేస్తూ ఉన్నాం. చూడండి, మీ ఎదురుకుంటా ఆ గట్టు ప్రాంతం అయితే ఉందో ఆ గట్టుకు మేమైతే మట్టి పోతున్నాము. ఎందుకంటే కొంచెం లోతుగా త్రవ్వి గట్టు పోసినట్లయితే నీళ్ళు అయితే మరి ఇంకా నిలబడతాయనే నమ్మకంతో ఉద్దేశంతో మేమైతే మరి అక్కడ కొంచెం లోతుగా తవ్వి గట్టుకైతే మట్టి పోస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఇక్కడే కాదు, కొంచెం ముందు కూడా మరి ఇంకా మరి బంటలు కూడా ఉన్నాయి, అక్కడ కూడా పని చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మరి మేము చేసే ఈ వీడియో మీకు చూపిస్తున్నాం. ఈరోజు మేమైతే కొత్తగా పని ప్రారంభించాం. ఈ పని మేము మరి మీకు చెప్పాను, పెద్ద చెరువు అంటారు ఈ చెరువుని. మరి మొన్న మీకు వీడియోలు చూపించాను. ఆ చెరువు అయితే రైతువారి చెరువు. మరి ఆ చెరువు పని అయిపోయిందండి. 3 వారాలు అయితే చేసాం. మళ్ళా మరి మా గ్రామాన్ని ఆనుకుని ఉన్నటువంటి పెద్ద చెరువు అనే చెరువు పనికైతే మేము ఇక్కడికి వచ్చాం. ఇది కొత్తగా మరి మేము పని అయితే స్టార్ట్ చేసాం. చూడండి ఫ్రెండ్స్, మేము ఈ వర్క్ మీకు చూపిస్తున్నాం, అట్లా అయితే చేస్తున్నాం. మీరు మా వీడియోలు చూస్తున్నారు. మరి కష్టపడే వారికి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటి మరి కష్టపడే వారిని, మాలాంటి నిరుపేదలను కూడా గుర్తించండి. మాకైతే మరి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.